నివసించే నవీన యువతులు పల్లెల్లో ఎక్కువ కాలం నివసించడానికి ఇష్టపడలేరు. ఇది ఎటువంటిదనగా, ఇంద్రియ సుఖ భోగాలకు అలవాటు పడ్డవారు ముక్తి మార్గం వైపు వెళ్ళడానికి ఇష్టపడని వైనంలా ఉంటుంది. జాలలోన నుండి స్త్రీల వీధుల వంక చూడనీయరాదు సుమ్ము, వినక చేతురే నియట్లు చేటులు మూడురా, విశ్వదాభిరామ వినురవేమా. తీరికెక్కువైన స్త్రీలు పని లేక ఊరికే కిటికీలలో నుంచి వీధుల్లో వచ్చేపోయే వారిని చూస్తుంటారు. వేమన అభిప్రాయంలో ఇది పట్టణ స్త్రీలకు కాబోలు. ఆ విధంగా వారిని చూడనీయటం 3 విధాల చేటు. ధన మాన ప్రాణాలకు అపాయం మూడే పరిస్థితులకు దారితీయవచ్చు. కిటికీల నుంచి సువ్వల నుంచి చూడనీయకూడదు స్త్రీలను. పిచ్చివానికైనా పేదవానికినైనా, పుష్టి రోగికైనా కుంటికైనా, భామకాను పీప బాములు పెట్టురా, విశ్వదాభిరామ వినురవేమా. స్త్రీ అనేది ఊరించనిది ఎవరిని. చివరికి పేద పిచ్చి కుంటి కుష్టు అనే తేడా లేదు. దరిద్రులు పిచ్చివారు వికలాంగులు దీర్ఘరోగులు సైతం స్త్రీని కోరేవారే. ఆ స్త్రీ సుఖం అలాంటిది. వాత గుణము చేత వగగాన మగవాడు, నొట్ట కనుల దాని లోలతకును, పుట్టి జగతి నిలుచు పునరుద్భవించును, విశ్వదాభిరామ వినురవేమా. లేవశక్యం గాని వాతరోగి సైతం కామ ప్రేరకుడైతే ఏ లొట్టకళ్ళ దాన్నో పెళ్ళాడి భోగం వల్ల ముందుగానే మృతి పొంది దానికి తానే బిడ్డగా పుట్టి అంతం లేని జన్మ పరంపరంలో కూరుకుపోతాడు. తనకు ప్రొద్దుగోని తరుణం బదైనచో, వినక తీరదధిక నిత్యనైనా, గరిత వినద ప్రియుని కొరకు కాకధ్వని, విశ్వదాభిరామ వినురవేమా. కాలం వృధా అని తోచినప్పటికీ ఏదో ప్రొద్దుపుచ్చడానికి ఇష్టం లేకపోయినా వేదాంతం వింటూ కూర్చుండేవారున్నారు. అలాగే ప్రియుడి కోసం ఎదురు చూసే స్త్రీ కాకి అరుపు విని తనవాడే కాకి కబురంపాడని అనుకుంటుంది స్త్రీ. కరగ కరగ బొట్టు, కరగ కరగ బొట్టు కనకంబునకు అన్ని, పెనగ పెనగ బొట్టు ప్రేమ సతికి, ముదియ ముదియ బుట్టు మోహంబులా బొంబు, విశ్వదాభిరామ వినురవేమా. కరిగిన కొద్దీ బంగారంలోని మాలిన్యం అంతరించి వన్నెదేలుతుంది.
కౌగిట్లో బంధించి పెనవేసుకుంటూ తరచుగా ఆమె కోరిక తీరుస్తూ ఉండే పెళ్ళానికి భర్త మీద ప్రేమ పెరుగుతుంది. వయస్సు జారే కొద్దీ లోభమోహాలు అధికం అవుతాయి. ఇదంతా సంసార తాపత్రయంలో భాగం సుమా. సతుల చూడ చూడ సంసారికాగోరు సుతులు పుట్ట పుట్ట వ్యతలు పడును గతులు చెడగ చెడగ కర్మమేటును విశ్వదాభిరామ వినురవేమా. ఈ మానవులు స్త్రీలను చూసి చూసి ఎలాగైనా సంసారంలో పడాలనుకుంటారు. సంతానం పెరిగే కొద్దీ బాధల్లో పడతారు. గతిమతి చెడి తన కర్మానికి కృంగిపోతుంటారు. ఎంత చిత్రమైన ఊబి ఇది! అంతేనా ఈ సంసార కూపం సామాన్యమైనదా? మునిగణములు కనగ మునిగి వెళ్ళిన బావి బ్రహ్మకు తల నెత్తరాని బావి ములబంటిగాను ఉంచునవరినైన విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. నరులే కాదు, మహామహా మునీశ్వరులు సైతం ఈ సంసారం అనే బావిలో పడ్డారు. అంతెందుకు, సాక్షాత్ బ్రహ్మదేవుడే మహాసంసారి. ఇది ములబంటిగా ఉన్నట్లే కనిపిస్తుంది గాని తీరా దిగితే ముంచేయగల గొప్ప బావి అదే ఊబి. ఈశునకీయది ఇసుమంతయగు సొద్దు బ్రహ్మలేను సగితే పాడు సొద్దు విష్ణుదేవునికిది విపరీతమగు సద్దు విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. మునులు దేవతలను మాత్రమేనా ఈ సంసార కూపం తనలోనికి లాగని ఎవ్వరిని? హరిహర బ్రహ్మాదుల్ని కూడా ఈ సంసారమనే బావి ఆకర్షించి తనలో కలుపుకున్నది. భార్యల మీద మోహం కొద్దీ త్రిమూర్తులు మాత్రం తక్కువ తిన్నారా? బంధుకోటి మోసి బయలును తెలియక సింధుపుత్రి మాయ చిక్కగాదే సారంగి అంత వాడే సారంగి అంత వాడే జనులకు సఖ్యమా విశ్వదాభిరామ వినురవేమా. తన వాళ్ళనందరినీ వదిలిపెట్టి పెళ్ళాం మీద మోహం చేతనే ఆ లక్ష్మీ మాయలో చిక్కి సాక్షాత్తు విష్ణువే అత్తవారింట పాల సముద్రంలో ఉండిపోగా లేనిది మామూలు మానవుల ఒక లెక్క.
భార్యకు లొంగని వారేది ఈ ఇలలో. పాలనేత్రుడైన భావింపలేదయా, ఆలి మీద పెట్టి ఆది మరవా, గోలయను చునమ్మ కూడదు వెర్రియై, విశ్వదాభిరామ వినురవేమా. స్త్రీకి చెలరేగనిచ్చేంత స్వాతంత్రం ఇచ్చినట్లే పరమశివునికైనా పట్టవశం కాదు. తన మాట నెగ్గించుకునే పంతం వల్ల కన్ను మిన్ను గానక స్త్రీ గోల చేయగలదు. అలక మెడమ చేత బట్టి ఖడ్గంబూన, మంటుతనము రాదు ప్రతిభలేమి, వీధిలో నదిరుగు వెలది పురుషుడవునే, విశ్వదాభిరామ వినురవేమా. ఓ చేత డాలు మరో చేత కత్తి ధరించినంత మాత్రాన వీరత్వం లేనిదే పౌరుషమనిపించుకోదు. పురుషుడనిపించుకోవాలని స్త్రీ స్వేచ్ఛగా వీధిలో తిరగబోతే మాత్రం ఆడదాన్ని ఆడదని అంటారు కదా, పురుషుడని మాత్రము ఎవ్వరు అనరు. స్త్రీలు కలుగు చోట చెల్లాటములు కలుగు, స్త్రీలు లేని చోట చిన్నబో. స్త్రీల చేత నరులు చిక్కులు బడుదురు, విశ్వదాభిరామ వినురవేమా. విపరీత పరిణామాలు కలిగించే స్త్రీలున్న నిజానికి స్త్రీలు లేనిదే ఏ చోటు రాణించదు. నరులకు ఎన్నెన్నో చిక్కులు కలిగించే తంటాలు తెచ్చే స్త్రీల ప్రకృతే విచిత్రం. తగువులాడ సమర్థులు వాళ్లే, తగ్గరీతిలో తగ్గి ఉండేది వాళ్లే. రెండు వైపులా పదును ఉంటుంది స్త్రీకి. విద్య కలిగి ఉంది వినయము లేకున్నా, నైదువలకు మేలి అయిన మనుల సొమ్ములుండి, కంఠ సూత్రము లేనట్లు విశ్వదాభిరామ వినురవేమా. అనేక విద్యలు ఉండి వినయం లేకపోతే ఏ రీతిగా ప్రయోజనం ఉండదో అట్లే విలువైన రత్న మాణిక్య హారాలున్నప్పటికీ భార్యకు మంగళసూత్రాన్ని మించిన కంఠహారము మరొక్కటి ఉండదు. స్త్రీల స్వభావాన్ని వివరించే పద్యాల్లాగే పురుష స్వభావాన్ని వివరించే పద్యాలు కొన్ని ఉన్నాయి, ఆలకించండి. పాపజాతి నరుడు పరసతి గోరుట, చేపది పరుచికి చిక్కునట్లు, తీపునటీగ తెగువతో నీలదా, విశ్వదాభిరామ వినురవేమా. పాపపు ఆలోచనలతో నిండిన మనిషికి పరస్త్రీలపై ఆలోచనలు కలిగి ముప్పు తెస్తుంటాయి. చేప ఎర్రను ఆశించి గాలానికి తగులుకున్నట్లు
ఈగ తీపి మీద ప్రీతి చేత పానకంలో పడి కొట్టుకున్నట్లు పాపకూపం లాంటి స్త్రీ యోనిపై పెంపర్లాడి ముప్పు నాశిస్తాడు పురుషుడు, మరణం కొని తెచ్చుకుంటాడు. పరస్త్రీ కత్తి వంటిది. కులము వలన కొంత, బలము వలన కొంత, కలిమి వలన కొంత గర్వమునను, రంకు చదువు చదివి రంకున బడుదురు, విశ్వదాభిరామ వినురవేమో, వినురవేమో. పుట్టిన కులం, అధికారం, పదవి మొదలగు వాటి వల్ల మదోన్మత్తులై శృంగార సంబంధ చదువులు చదివి రంకులోనే రసికత ఉందనుకుంటారు. ఏడుకాని తోడుకు పాల్పడి, ఏడుకాని తోడుకు పాల్పడి, జోడు కూడరాదు సూటిగాను, కూడి తప్పనే గుణములు కొంచెము, విశ్వదాభిరామ వినురవేమో. తమకు ఈడు జోడు కాని స్త్రీతో రమించడం భావ్యం కాదు. కొంతకాలం అటువంటి స్త్రీతో పొత్తు కలిగి తదుపరి వదిలివేయడం వల్ల పోయేది తమ పరువే అని గ్రహించాలి. స్త్రీల మోయ చేత చిక్కుదాకున్నాను, తగులు గోరునట్లు తగిలిపో, ధనిస సులసి తుదను దైవంబు చేచడు, విశ్వదా అభిరామ వినురవేమ. కొందరు పురుషులు మోసకారి స్త్రీల వలలో పడటం మాత్రమే కాక వారు మోదుల్లో వెన్నంటి తిరుగుతూ సర్వం కోల్పోయి దైవ ప్రేరితంగా పూర్తిగా చెడిపోతారు. చివరికి దైవమే వారిని కరుణించి పుణ్యఫలం చేత తన పాదాల వద్ద తీసుకుంటాడు దైవం. వలపు చూపమదిని వర్ణించి కానక, వెతల దిక్కుచుండు వెర్రివాడు, కులము గోరువాడు, కులము గోరువాడు, గుణహీనుడగువాడు, విశ్వదా అభిరామ వినురవేమ, వినురవేమ. ఏదో విధంగా స్త్రీలను తన వెంట తిప్పుకుంటూ వారితో రసికత్వం వెలగబెడుతూ దుర్గుణాల పుట్టగా తయారైనప్పటికీ తాను ఉత్తమ కులం వాడవడం వల్లనే అలా ప్రవర్తిస్తున్నానంటాడు. లజ్జ లజ్జ లజ్జయను చులనల మీదికి, లజ్జ లజ్జయను చులనల మీదికి, లజ్జ విడిచి తిరుగులావరి అయి, లజ్జ తెలిసనేని లలనల రాకునా, లలనల తాకునా, విశ్వదాభిరామ వినురవేమ. బయటకు మాత్రం చిలక పలుకుల్లాగా స్త్రీలను కోరడం చాలా తప్పు.
అని చెప్తూ లజ్జ వదిలేసి సిగ్గు ఎగ్గు మరిచి చాలా నీచంగా కాముక స్త్రీలతో తిరిగే వాళ్ళున్నారు. ఇలాంటి వాళ్లను చూసి లజ్జకే సిగ్గు కలుగుతుంది. నిజంగా లజ్జ ఉన్న వాళ్ళైతే లంజల వెంటపడి తిరుగరు కదా. కాంతపై నీ ప్రేమ స్వాంతమురంజించు చింతదీరు తరుణి చిక్కునప్పుడే చింతయమరబోదు విశ్వసాక్షిని కూడా విశ్వదాభిరామ వినురవేమా. స్త్రీ మీద వాంఛ మమకారం సంగమించాలన్న కోరిక ఏదైనా పురుషునికి మహామోహం కలిగిస్తాయి. అట్టి వ్యామోహం అనుభవానికి వస్తే మహదానందపడతాడు. కాని అది శాశ్వతానందం కాదని గ్రహించడు. యోగాన్ని ఆరాధించు, యోగమే నీకు తోడు, దైవమే నీకు తోడు, స్త్రీ తోడు కాదు. కేవలంతరాత్మ జీవుండు నిజమని పట్టి వాదులాడు వారి త్రొక్కి పట్టినాల్క తుది గోయ పాపమా. విశ్వదాభిరామ వినురవేమా. అవివేకులు స్త్రీ భ్రాంతి నిజమని వాదులాడి కామిగాని వాడు మోక్ష కామికాడు అని వక్కాణిస్తారు. అలాంటి కుహనావాదుల నాలుక తెగ్గోయాలి. కామి కానివాడు అనగా భగవత్ ప్రాప్తిని పొందలేనివాడు సుమా. కుండలి యోగము తెలిసిన కుండలి యోగము తెలిసిన బిండాలము యోగికేన బాలిక పూండవు దండిగనాతను అందునే మెండుగా నిల ముక్తి కాంత వెలగురవేమా. కుండలిని యోగం వంటి గొప్ప యోగ శక్తి పెరిగిన వారికి స్త్రీ సంగమంపై ఆశ ఏలా? అటువంటి యోగికి ముక్తికాంతపైనే గురి తప్ప ఇతర స్త్రీలపై వాంఛ ఉండునా? నీ యొక్క యోగము నాశనమైపోతుంది. చక్ర కల్పితినంగా ముఖ్యన తౌడైన మోహము కుదురా మెక్కుడు బానిసయైన మక్కువగను దివ్య భామ మహిళ పంచదార చేతి తింటే ముక్కిపోయిన తౌడు సైతం రుచికరంగా తోచినట్టు కామ ప్రభావం చేత దాసీ వనిత కూడా దేవతా స్త్రీలా కనిపిస్తుంది. అనగనగరాగ మతిరమ్యమయుండు పెనగ పెనగ సతికి ప్రేమ పుట్టు తినగ తినగ వేము తీయనై
వేస్తూ ఉంటే రాగం చక్కగా పట్టుబడుతుంది. తిన్న కొద్దీ వేప ఆకు కూడా రుచికరంగా అనిపించవచ్చు. కులట అనగా వేశ్యవంక మనసు పారేసుకోక కులస్త్రీ అయిన భార్యనే నిరంతరం కూడితే ఆమెకి భర్తపై ప్రేమ కలుగుతుంది. దారబందిగము తనయుల్ సంఖ్యలను బంధువర్గమెల్ల ప్రహరిగూడ మోహమెరుగలేడు ముఖలి కాడయా విశ్వదాభిరామ వినురవేమ. పరిశీలించి చూడగా భార్యాపుత్రులు, బంధువులు వరుసగా బందీఖానా సంకెళ్ళు, ప్రహరీ గోడలు, నరమానవ